సీ చిల్లరగా మాట్లాడేది ఎవరో, చిల్లర చేష్టలు చేసేది ఎవరో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. గ్రూప్ 1 పేపర్‌ని వాళ్ళు అమ్ముకొని మేము ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని ఒక్కో పేపర్ 3 కోట్లకు అమ్ముకున్నామని ఆరోపణలు చేసిన ఆధారాలు లేవు. హెచ్‌సియు భూముల విషయాలు ఆరోపణలు చేసిర్రు, ఆధారాలు లేవు. మొన్న ఏదైతే సంబంధించి ఉర్దూ యూనివర్సిటీ విషయంలో ఆరోపణలు చేసిర్రు, ఆధారాలు లేవు. నిన్న కూడా ఏదైతే నిరుద్యోగులను పట్టించుకుంటలేమని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, దానికి ఆధారాలు లేవు. మేము ప్రతి అంశం పైన కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం మేము కృషి చేస్తుంటే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నము ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చేస్తారు. కనీసము ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలని కూడా ఆపాలే, దీన్ని ఆపాలే, ఏ రకంగా అడ్డుకట్ట వేయాలని ఒక చెడు ఉద్దేశం, చెడు ఆలోచనతోటి వాళ్ళు వ్యవహరిస్తారు. స్వయాన కేసీఆర్ గారే అంగీకరించారు మేము చేసేది కరెక్ట్ అని చెప్పి. అవన్నీ నమ్మే కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాక పోయి ఫార్మ్ హౌస్లో రూమ్లో పండుకుంటు. వీళ్ళు సిగ్గు లేకుండా ఆ కుర్చీ కోసం పోటీ పడి వాళ్ళపైన వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా మా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తారు. అండ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా వారి యొక్క అహంకారాన్ని, దిమ్మల్ని కూలగొట్టండి అంటే వారి యొక్క అహంకారాన్ని కూలగొట్టండి అని చెప్పి వారు ఉద్దేశించి మాట్లాడారు. వ్యక్తిగతంగా ఆ రకంగా మాట్లాడిన మాటని వారు వ్యక్తిగతంగా ఆ రకంగా తీసుకుంటే ఎవరేం చేయలేరు. అది కూడా ఎందుకు వ్యక్తిగతంగా ఆ రకంగా తీసుకుంటే కింద లెవెల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కొట్లాడుకుంటే మళ్ళీ కొట్లాడుకునే దాంట్లో ఈ దిక్కుమాలలో రాజకీయం లబ్ధి పొందుదామనే ఉద్దేశంతో వాళ్ళు ఇటువంటి విషయాల్ని ప్రచారం చేస్తారు. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఇటువంటి చర్యలు మానుకొని ప్రజల బాగు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఫైనల్గా మంత్రులు అయితేనేమి, సీఎం అయితేనేమి హౌలా మాటలు బంద్ చేసి 6 గ్యారంటీలపై దృష్టి పెట్టాలి అని అయితే మాత్రం హరీష్ రావు చెప్తున్నారు. ఆడో హౌలేగాడు ఇప్పుడు అనాలనుకుంటే 100 మాటలు అనొచ్చు వాడిని. నేను కూడా సిగ్గు లేకుండా ఒక వైపేమో కుర్చీకి గౌరవం ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ, మళ్ళా మరొక వైపేమో నోటికి వచ్చినట్టు ఎవరు మాట్లాడుతారో చాలా స్పష్టంగా కనబడుతారు. ఇటువంటి హౌలే మాటలు హౌలగాన్ లెక్క మాట్లాడు ముందు ఆయన బంద్ చేసి సిగ్గు తెచ్చుకొని తాడు షర్ట్ అంత అడిగిండు. ఇన్నిసార్లు ఎమ్మెల్యేకి గెలిచిండు. కనీసము ఏ రకంగా ప్రవర్తించాలి అనే ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఇటువంటి దుఃఖమాల రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు రేపొద్దున మట్టి కొట్టుపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హరీష్ రావు గారు చెప్పదలుచుకోవాలి.